బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనుతీరు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం సాగర్ ట్రిప్కి వెళ్తున్నాం. ఎలా ఎంజాయ్ చేస్తామో నేను లాంగ్ వీడియోలో చూసేయండి. ఎవరెవరు ఉన్నారు కార్లో? నేను, మా వదిన, మా పిట్టుబాబు. పిట్టుబాబు హాయ్ చెప్పు. హాయ్. మా అన్నయ్య, ఇంకా మా మమ్మీ హాయ్ హాయ్. ఇలా మేమైతే సాగర్కి అరౌండ్ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. అసలు అనుకోలేదు ఈరోజు సాగర్కి వెళ్ళాలి అని. బట్ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు అని చెప్పేసి అని అంటే వెళ్ళి చూసేద్దాం ఒకసారి, కొంచెం ఎంజాయ్మెంట్గా అండ్ మనకి కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అని అనుకొని మేమైతే ఇలా స్టార్ట్ అయ్యాము. అక్కడ చూడండి ఈ గ్రీనరీ ఎంత పీస్ఫుల్ ఉంది అంటే చాలా పీస్ఫుల్ ఉంది. సో మేము ఇక్కడ సాగర్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నిమజ్జనం కోసమని ఏర్పాటు చేశారు. సో అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చాము. సాగర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది వినాయకుడి నిమజ్జనం కోసం వచ్చారు. చూడండి, సో మనం వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఆ రోజు వినాయకుడు నిమజ్జనం అయితే కొంతమంది చేస్తున్నారు. అరౌండ్ 5th డే అనుకుంటా. సో చాలామంది చిన్న చిన్న వినాయకులను అయితే నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేసారు. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ అందరూ బాగా వచ్చి నిమజ్జనం అయితే చేశారు. సో చాలా బాగా అనిపించింది. వాటర్ కూడా చాలా ఫుల్గా వస్తున్నాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మనకి ఏమైనా రిలాక్సేషన్ కావాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. ఆ తర్వాత మేము మళ్ళీ సాగర్ లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేమైతే డౌన్ పార్క్ దగ్గర ఉన్న లాంచీ స్టేషన్కి అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ లాంచీ స్టేషన్ అనేది మనకి విజయవిహార్కి షిఫ్ట్ చేశారంట. సో ఇంతకుముందు ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు లాంచీ స్టేషన్ అనేది ఇక్కడ పెట్టారు. సో ఇక్కడే ఉంటుంది అనుకొని మేమైతే వెళ్ళాము. కాకపోతే ఇక్కడ నుంచి విజయవిహార్కి షిఫ్ట్ చేశారంట. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే మీరు చూసేయండి. సో ఇలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పేసి మేము బయటికి వచ్చేసి ఇక్కడ కొంచెం రిలాక్స్ అయితే అయ్యాము. పక్కనే అక్కడ జ్యూస్ ఉంటే జ్యూస్ తాగేసి కాసేపు అక్కడ అలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము సాగర్ డ్యామ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు సండే అవడంతో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండుండే. అరౌండ్ మేమైతే 1.5 to 2 kilometers అయితే వాక్ చేసాము. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. చాలామంది వచ్చారు డ్యామ్స్ చూడడానికి. మేమైతే అరౌండ్ 2 kilometers వరకు వాక్ చేయాల్సి వచ్చింది. చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. సో ఈ టెంపుల్ అనేది ఎప్పుడు మునిగిపోదంట ఎంత వాటర్ వచ్చినా కూడా. కానీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి గేట్స్ అనేది క్లోజ్ చేశారు. మీకు హాయ్, నేను సాగర్కి అయితే వచ్చేసాను ఈరోజు అని చెప్పేసి చెప్తున్నాను. కాకపోతే వాయిస్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట. సో ఇక్కడ మా మమ్మీ కూడా హాయ్ చెప్తుంది. ఇలా వచ్చేసాము. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి జ్యూస్కి అండ్ స్వీట్ కార్న్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు బాగా. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అసలు. చూడండి ఎలా ఎక్కి దిగుతున్నారో ఫొటోస్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో వస్తే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా అంతా ఒక వీడియో అయితే తీసుకున్నాను అండ్ కొన్ని ఫొటోస్. మేము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక ఆకు పెట్టి వాటర్ అయితే ఇలా పెట్టామన్నమాట. కాకపోతే అక్కడ ఉన్న జనాలందరూ ఇక్కడ ఏదో స్పెషల్ ఉంది అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మాకైతే భలే నవ్వు వచ్చేసింది. అంతే అండి ఈ ట్రిప్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ అనుతీరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.